ఓకే, ఇవాళ పోలవరం నల్లమల్ల సాగర్కు సంబంధించి అనుమతులు లేకపోయినా టెండర్లు పిలవడంపై ఆల్రెడీ ఒకసారి విచారణ జరిగినటువంటి విషయం తెలిసిందే సుప్రీంకోర్టులో. ఇవాటికి వాయిదా వేసినటువంటి క్రమంలో గత విచారణలో ముఖ్యంగా 3 సూచనలు చేసింది. ఒకటి మధ్యవర్తిత్వంతోనే, రెండోది హైపవర్ కమిటీతోనే, మూడోది ఒకవేళ సివిల్ సూట్ వేసుకోవచ్చు 131 ప్రకారం సివిల్ సూట్కి వెళ్ళండి అని చెప్పింది. సో ఈ క్రమంలో సూచనల కన్నా కూడా ముఖ్యంగా రిట్ పిటిషన్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే జోష్న మేడం. బీజేపీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి గారు. వెంకట్ రెడ్డి సార్ నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. వెంకట్ నాయక్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి వెంకట్ నాయక్ గారు. వెంకట్ నాయక్ గారు, మీ వాయిస్ రాలేదు, మేబీ మ్యూట్లో ఉన్నట్టున్నారు అనుకుంటున్నా. వెంకట్ నాయక్ గారు, ఏంటి అంటే రిట్ పిటిషన్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది, దానికే అనుమతించండి అని పెట్టబోతున్నట్టుగా ఉన్నాయి వివరాలు. మీరేం చెప్పబోతున్నారు దీనికి సంబంధించి? వాదనలకే మొగ్గు చూపబోతోందా, లేదంటే మధ్యవర్తిత్వంతో ఇది? ఎందుకంటే ఒక 2 days బ్యాక్ కూడా సీఎం గారు మాట్లాడినప్పుడు మీరు ఒక అడుగు ముందుకేస్తే మేము 10 అడుగులు వేయడానికైనా సిద్ధంగా ఉన్నాము, కూర్చొని మాట్లాడుకుందాము, పంచాయతీలు వద్దు, పరిష్కారమే ముఖ్యం అన్నటువంటి క్రమంలో ఇక్కడ చూస్తేనేమో కోర్టు దగ్గర వాదనలే ముఖ్యం అన్న దిశగా వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. బట్ పంచాయతీలు వద్దు, పరిష్కారం ముఖ్యము, కూర్చొని మాట్లాడుకుందామని 2 ధోరణులు మాకు వినిపిస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం ఏం నడుస్తోంది కాంగ్రెస్లో ఈ అంశానికి సంబంధించి? జోష్న గారు, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. యాక్చువల్గా హక్కుల వాటాను సాధించుకునే విషయంలో అవతల పక్క నుంచి కనుక లిబరల్ గా కనుక వాళ్ళు రాకపోతే మాత్రం 100% కోర్టులను అప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన మన లీగల్ టీంని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించింది ఎంత దూరమైనా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్ల కోసం కానీ, నిధుల కోసం కానీ, నియామకాల కోసం కానీ కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు మేడం. అయితే మీరు చూడండి, ప్రగతి భవన్ వేదికగా 2019లో కూర్చోబెట్టుకొని మరి ఏది నీళ్లను మీరు రాయలసీమకు వాడుకోవచ్చు, మిగులు జలాలను మీరు వాడుకోవచ్చు, రాయలసీమ సస్యశామనం చేసుకోవచ్చు అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్లు అయితే మన అధికారిక భవనంలో కూర్చోబెట్టుకొని మాట్లాడే సందర్భం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేరు, ఇది పక్కా. అయితే ఎంతసేపటికి మాకున్న ఆలోచన ఏంటంటే మేడం, కూర్చొని పరిష్కరించుకుందాము, గొడవలకు దిగాల్సిన అవసరం లేదు. గొడవలకు దిగి ఏది రాజకీయంగా మనం ఏదో మేలు పొందడం కోసం ఇక్కడున్న సెంటిమెంట్ ని తెలంగాణ ప్రజల్లో, అక్కడున్న సెంటిమెంట్ ని ఆంధ్ర ప్రజల్లో రేకెత్తించాల్సిన అవసరం లేదు. సో రాజకీయాలు అయిపోయినాయి, 5 సంవత్సరాల కాల పరిమితిలో, తర్వాత వచ్చినప్పుడు చేద్దామన్న భావనలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చని మేము భావిస్తున్నాం. అదే విధంగా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. కానీ ఇది ఎంతవరకు అంటే మేడం, మేము చెప్తున్నాం మేడం, కృష్ణానది జలాల విషయంలో మేము ఇప్పటికే కొంతవరకు మనం తెలంగాణ రాష్ట్రంగా మనం చాలా లాస్ అయినా మేడం. ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు జూరాల కానీ, శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, ఇవి తప్ప ఇంకా కృష్ణానది నుంచి మనం నీళ్లను వాడుకునే సందర్భం లేకుండా పోయింది. ఆ ఎస్ఎల్బీసీని కొంచెం ఉంటే వాడుకునే వాళ్ళు మంచిగా. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిని మంచి సోర్స్ పాయింట్ ను చూపించి మంచిగా కనుక అది కంప్లీట్ చేస్తుంటే ఈ పాటికి దాన్ని వాడుకునేటోళ్ళం. కాళేశ్వరం విషయంలో కూడా ఎప్పుడైతే నీళ్లు కిందికి అది డ్యామేజ్ జరిగిందని చెప్పి నీళ్లు ఎప్పుడైతే కిందికి వదిలేమో, ఇది మిగులు జలాలు, అదేవిధంగా వరద జలాలు అని చెప్పి ఇది వృధాగా సముద్రంలో పోతున్నాయని చెప్పి బనకచెర్ల ప్రాజెక్ట్ ని వాళ్ళు స్టార్ట్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. సో ఇవన్నీ మన తెలంగాణ ప్రాజెక్టుల మీద, మన నదుల మీద, దాంతోపాటు మనము వాడుకోకుండానే అది కిందికి పోతుందని చెప్పి వాళ్ళే ఒక నారేషన్ ని, పర్సెప్షన్ ని క్రియేట్ చేసి గతంలో ఇక్కడున్న వాళ్ళకి చెప్పండి, మనం పూర్తి స్థాయిలో వాడుకోగలుగుతున్నామా? కేటాయించిన నీళ్ళైనా మనం వాడుకోగలుగుతున్నామా? అదే మేడం, అక్కడే కదా, దానివల్లనే కదా వాళ్ళకి కలిసి అయింది, దానివల్లే కదా వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. ఎవరు ఊతమిచ్చారు, ఎవరు చేతులు ఇచ్చారు అనేది ఇక్కడ ల్యాండ్ మార్క్ వస్తుంది. నేను అందుకే 2019లో ప్రగతి భవన్లో గౌరవ కేసీఆర్ గారు కానీ, లేకపోతే జగన్ రెడ్డి గారు కానీ కూర్చొని మాట్లాడి, ఆ రోజు ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే, బుగ్గన రాజేందర్ రెడ్డి గారు ఎవరు మన అక్కడ ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే, వాళ్ళిద్దరు కూర్చొని 2 తెలుగు రాష్ట్రాలు ములాఖత్ కావాలి, కలిసి పనిచేయాలి, నీళ్లను మంచిగా పంచుకోవాలని చెప్పిన సందర్భాలు ఉండే. దానికంటే ముందే కదా 2299 టీఎంసీలకి సంతకాలు పెట్టి వచ్చింది. ఇంకా కొత్తగా కలిసి పనులు చేయాలంటే దాని అర్థం ఏంటి మేడం? రాయలసీమ రత్నాలసీమ చేయాలని చెప్పి వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం రాజకీయంగా వాళ్ళు ఏదో పార్టీని టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత అక్కడ ఒక అధ్యక్షుని ఏర్పాటు చేసి అక్కడ కూడా మేము నీళ్లు ఇస్తున్నాం కాబట్టి మీరు మాకు అనుకూలంగా మారాలని చెప్పి మీరు రాజకీయం కోసం చూసిరు, కానీ ఎక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం చేసిరు అనేది ఒక పెద్ద ప్రశ్న కదా మేడం. కాబట్టి మేమేమంటున్నాం అంటే, గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటి విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ వారికి చాలా క్లియర్ కట్ ఒక అజెండా ఉంది, క్లియర్ కట్ ఒక పరిజ్ఞానం అయితే ఉంది. దాన్ని పరిగణలో తీసుకొని ఈరోజు కేఆర్ఎంపీ దగ్గర కానీ, జిఆర్ఎంపీ దగ్గర కానీ అక్కడ
ఏదైనా సరే నీటి వాటాల విషయంలో అధికారులు తప్పిదమైనా ఇంకేది జరిగినా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావు. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట కూడా ఇదే కదా మేడం. ఏమని చెప్పారు? మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా విషయంలో కనుక మీతో మాట్లాడాల్సి వస్తే దానికంటే ముందు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపి నాతో మాట్లాడని అన్నారు. తర్వాత వెంటనే జగన్ రెడ్డి గారు ఏది ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్పారు? ఏది నేనున్నప్పుడు అది నడుస్తుండే, కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది ఆపేసిరు, దాన్ని ఆపేసిరు అని చెప్పిన. ఇంకా అంతకంటే ఆధారాలు ఏం కావాలి మేడం? ఒకటి వెంకట్ నాయక్ గారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు, అక్కడ చంద్రబాబు నాయుడు సర్కార్, కూటమి సర్కార్ కూడా చెప్తోంది 2020లో రాయలసీమ లిఫ్ట్ అనేది పనులు ఆగిపోయాయి, జగన్ హయాంలోనే ఆగిపోయాయని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా, అక్కడ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. ఇప్పుడు మాజీ అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మాటలు తీసుకుంటారా మీరు? అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మాటలు తీసుకుంటారా? వాళ్ళు ఇగో ఫలానా టైంలో 2020లోనే రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగాయి అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ అనుమతులకు సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో జగన్ సర్కార్ పట్టించుకోవట్లేదు, సో మేము వచ్చిన తర్వాతనే దానికి ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాం, అందుకే ఈ గొడవ అని కదా వాళ్ళు అనేది. మేడం ఒక మాట, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇద్దరు, ఒకళ్ళు మాజీ కానీ ఒకళ్ళు ప్రస్తుతం ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ మాటలు మేము పట్టించుకోం మేడం. మేము పట్టించుకోవాల్సిందల్లా ఇప్పుడు మీరే అన్నారు కదా వెంకట్ నాయక్ గారు, ఇప్పుడు జగన్ గారు అన్నారు కదా అన్నంక తేట తెల్లం అయింది కదా అంటే మీరు పట్టించుకున్నట్ట పట్టించుకోనట్టా? అది ఆధారంగా చూపిన మేడం, అది ఆధారంగా చూపినాం. సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆధారం కాదా మీకు? జోస్నా గారు దానికంటే ముందు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఈ రాష్ట్రానికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిందే మాకు ప్రధానమైన ఏది మనం నమ్మడానికి ఒక ప్రధానమైన అంశం అది. సో మిగతా వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో దాని ఆధారంగా చెప్తాను. నేనేమంటున్నా, నేను మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, నేను మళ్ళీ ప్రస్తావిస్తున్నా. కేసీఆర్ గారు జగన్ రెడ్డి గారు కూర్చున్న సందర్భాల్లో రాయలసీమ రత్నాల సీమ చేయడం కోసం మేము పాకులు ఆడతామని చెప్పి ఆ రోజు చెప్పిన సందర్భాలు ఉండే కదా. సో ఇవన్నీ ఆధారాలు కదా. ఇప్పటికీ నేను చూపిస్తాను, నమస్తే తెలంగాణలో ఉండే ఆధారాలు ఈనాడు పేపర్లో ఉండే, మిగతా పేపర్లో కూడా చాలా వచ్చినాయి, మీకు పంపివంటే పంపిస్తాను నేను. సో నీళ్లను తాకట్టు పెట్టిన రోజుల నుంచి నీటి వాటా కోసం కొట్లాడి సాధించుకున్న రోజులకి మనం వచ్చినాము, మన ప్రోగ్రెస్ లోకి వచ్చినాము. మన నీళ్లను చుక్క